ఆ ఎంపీ అతి చిన్న వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టారు. వెనుకబడిన జిల్లా నుంచి గెలిచి లోక్సభలో తన వాణి వినిపించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి నేత ఇప్పుడు హ్యాట్రిక్ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే సమయం దొరికినప్పుడల్లా ఢిల్లీ టు గల్లీ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? హ్యాట్రిక్ కోసం ఆ ఎంపీ చేస్తున్న కార్యక్రమాలేంటి? వాజ్ ది స్టోరీ? కెంజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీలో పరిచయం అవసరం లేని పేరు. తెలుగుదేశంలో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు హఠన్ మరణంతో ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నేత. అతి చిన్న వయసులో శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికై మంచి పార్లమెంటేరియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా తెలుగుదేశంలో ఇప్పుడు అందరి దృష్టి ఈ నేత వైపే పడింది. ఈ యువ ఎంపీ వేస్తున్న అడుగులు ఇప్పుడు సిక్కోలు టీడీపీలో హాట్ టాపిక్ గా మారాయి. తన వాగ్దాటితో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో స్పందించిన తీరు పలువురు జాతీయ నేతలను సైతం ఆకట్టుకుంది. అటువంటి రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం హ్యాట్రిక్ విజయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా రామ్మోహన్ నాయుడు గెలుపుపై మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తండ్రి ఇమేజ్ పై ఆధారపడకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఫార్ములాను ఫాలో అయ్యారు. జిల్లాలో మంచి కరిష్మా ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో అధికార వైసీపీ నేతలు ఆయనపై పోటీకి ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంపై రామ్మోహన్ నాయుడు మంచి పట్టు సాధించడమే దీనికి కారణం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ యువనేత వేస్తున్న అడుగులు ఫ్యాన్ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ రామ్మోహన్ నాయుడుకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఏ కార్యకర్త తన ఇంట శుభకార్యం ఉందని ఆహ్వానించినా ఇట్టే వారింట వాలిపోతారు. మరోవైపు పార్టీ వ్యవహారాల్లోనూ యాక్టివ్ గానే పాల్గొంటారు. టీడీపీ ఆదేశించిన ఏ కార్యక్రమమైనా అన్ని తానే వ్యవహరించే ఈ ఎంపీ నారా లోకేష్ యువగళం ముగింపు సభలోనూ తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ కార్యకర్తలను సైతం తన వైపు తిప్పుకునే వ్యూహానికి పదును పెడుతున్నారు. దీంతో రామ్మోహన్ నాయుడుపై పోటీకి ఫ్యాన్ పార్టీలో అభ్యర్థులు కరువయ్యే దుస్థితి నెలకొంది. వాస్తవానికి రాష్ట్ర విభజన హామీలు అమలు కోసం రామ్మోహన్ నాయుడు లోక్సభలో చూపిన చొరవ టీడీపీకి మంచి మైలేజ్ ని తెచ్చిపెట్టాయి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టుంది. దీంతో ఈ యువనేత పార్లమెంట్లో ఉంటేనే మంచిదన్న భావనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే హ్యాట్రిక్ విజయం కోసం రామ్మోహన్ నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు పార్టీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందట. ఈ పరిణామాలతో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం క్యాడర్ జోష్ పై ఉంటే వైసీపీ శ్రేణులు టీలా పడ్డాయి.